రాష్ట్రంలో చెల్లెలకు అర్థం కావాలి కదా. అసలు చెల్లికి కొసరే ఉందిలే, బాబాయ్ కూతురు పూర్తిగా అర్థమైందిగా. పైగా ఆవిడ మీద రివర్స్ కేసులు కూడా పెట్టేస్తున్నారు, ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేశారు. అవును. సో అంచేత ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది చెల్లెమ్మలోని అంతరార్థం అందరికీ తెలిసిపోయిందండి. అందులో ఇంకా పెద్ద సీక్రెసీ ఏమీ లేదు. చెల్లెమ్మల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటాడో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మన అప్రహెన్షన్ ప్రకారం ఒకసారి షర్మిల అంటూ దిగితే డెఫినెట్గా తను మొండి మనిషి, నాకు తన వ్యక్తిత్వం కూడా ఒక సరైన అంచనాలే ఉన్నాయి. ఏదైనా ఛార్జ్ తీసుకోక ముందే ఏదైనా ఉంటే వేరే విషయం ఏమో చెప్పలేం, కానీ ఏదన్నా 1% ఛాన్స్. ఒకసారి ఛార్జ్ తీసుకున్న తర్వాత మరి అమ్మాయి మైకుచ్చుకుని నడటం మొదలెట్టిన తర్వాత ఆగదనే నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అన్నా చెల్లెళ్ళ మధ్యన ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫైట్. పైగా అసలు మెయిన్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే ఇవి ఓన్లీ అన్నతో అయితే ఎక్కడో కొంత ప్యాచప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండే, కానీ డిఫరెన్సెస్ అన్న కంటే వదినతో ఎక్కువ ఉన్నట్టున్నాయి. అవి అసలు ప్యాచప్ అవ్వవు. ఇళ్లలో ఆడవాళ్ళ మధ్య ఉండే గ్యాప్స్ అంటే అది సృష్టి, అది మనం వి కాంట్ బ్లేమ్ బ్రహ్మ. అది ఎక్కడో 100కి 1 ఒకళ్ళు ఉంటారు బాగా ఆ తల్లి కూతురులాగా ఉండే అత్తా కోడళ్ళు, అక్క చెల్లెల్లాగా ఉండే మరి ఏమంటారు వీటిని వదిన ఆడపడుచు. ఈ రిలేషన్ నాకు కరెక్ట్గా టైం ఆడపడుచు అదే అలాగా. సో అత్తా కోడల్లో అన్యోన్యంగా ఉంటాం, ఎక్కడో రేరుగా చూస్తాం. అలాగే ఆడపడుచులు ఇల్లు కూడా అన్యోన్యంగా ఉంటాం, రేరుగా చూస్తాం. మరి అంటే నాకు వీరి మధ్యన అద్భుతమైన సాన్నిహిత్యం ఉందా లేదంటే అందరిలో ఉండేవాళ్ళు చెప్పేది నాకు తెలియనప్పటికీ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పేది కూడా షర్మిల గారు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఎప్పుడు కూడా మన బంగారం మంచిదైతే అన్నట్టుగా ఏదో సంథింగ్ ఆవిడ వల్లనే ఇదంతా జరుగుతోంది అన్నట్టుగా అంటారు అనేది చెప్తా ఉన్నారు. ఏదోనండి ఆడిపోసుకుంటారు. ఇప్పుడు ఇదేంటంటే ఏదన్నా ఉన్నా అంటే నేను వ్యక్తిగతంగా ఆ లాజిక్కి నేను ఒప్పుకోను. ఎందుకంటే మరి ఏదన్నా ఉన్నా సరిదిద్దవలసిన బాధ్యత ఇంత పెద్ద రాష్ట్రాన్నే కుటుంబంలాగా మోస్తూ ఉన్న ఆ మహా వ్యక్తిత్వం గల ముఖ్యమంత్రికి తన ఇంట్లో ఉన్న కాదండి మహామహులే రచ్చగలిసి ఇంట్లో ఓడిపోయారు. మహామహులే అది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. చక్రవర్తులు లాంటి వాళ్ళే ఇంట్లో ఇంటి పోరుకి భరించలేకే కదా ఇల్లు పెట్టిపోయేది. ఏదైనా నేను మరి నాకు తెలిసి మరి అటువంటిది ఉండదు. బట్ మెయిన్ రీజన్ ఆవిడికి ఆ ఏ పోస్టు కూడా ఇవ్వకపోవటం డెఫినెట్గా అది చాలా అన్యాయం. 2014లో తను కష్టపడి 2019లో మళ్ళీ నా పార్లమెంట్లో తను 4 మీటింగులు చేసిందండి షర్మిల. నా పార్లమెంట్లో బాగా వచ్చారు జనం కూడా బాగా వచ్చారు. తర్వాత అనిల్ ఒక 2 మీటింగులు చేశాడు, చాలా క్రిస్టియన్ సభలు పెట్టాడు. జనం చాలా హిస్టరిక్గా అసలు అనిల్ పాటలు పాడితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. సో ఆ విజయంలో షర్మిల అనిల్ దే ప్లేడ్ కీ రోల్. ఓవరాల్ గా బొబ్బులెక్కిలాగానో తిరిగిన మాట వాస్తవం. 151 స్థానాలు మీ పార్టీకి, మీ ప్రస్తుత పార్టీకి 151 స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు రావడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉందో, ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంత ఉందో, అందుకే ఏమాత్రం తగ్గకుండా ఈవిడ పాత్ర ఉంది, నో డౌట్. పైగా నాకు బాగా గుర్తుంది ఈవిడ భర్త పులివెందుల్లో వాళ్ళ ఊరిలో ఓటేసి బయటకు వస్తుంది ఆవిడ. పోలింగ్ రోజు బయటకు వస్తుంటే మావాడు మైక్ పెట్టి అడిగాడు ఎన్ని గెలుస్తారు అని అంటే పర్ఫెక్ట్ గా 150-22 అని చెప్పిందండి ఆమె. నాకు బాగా గుర్తుంది, స్టిల్ ఐ రిమెంబర్.
150 22 అని చెప్పింది. ఓటేసి బయటకు వచ్చింది బూత్ లోంచి. మరి ఎలా చెప్పిందో నాకు ఆశ్చర్యం వేసిన తర్వాత ముందే ఏమన్నా ఇచ్చేసారు అన్నట్టుగా. అంత చెప్తున్నా ఎగ్జాంపుల్ ఏమన్నా అంత పర్ఫెక్ట్ గా ఫిగర్ వస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అవునండి, అందుకే అక్కడికి ఒకటి తగ్గించే చెప్పిందిగా. అవునా, అంటే వాళ్ళు అన్నది కాకుండా చెప్పిందేమో. 150 వాళ్ళు అన్నది కాకుండా చెప్పిందేమో. రైట్, ఎనీవే చూద్దాం సార్ ఏం జరుగుతుందో. అనుమానాలు అక్కర్లేదు వెంకటకృష్ణ గారు, అనుమానం అక్కర్లా. తను వస్తుంది, అన్నగారి ఓట్లను చీలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఎజెండా ఏముంటుందంటే, ఇప్పుడు కిల్ అమరావతి అన్నగారి పాలసీ అండి, సేవ్ అమరావతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, సెల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని అన్నగారు ఇండైరెక్ట్గా అంటున్నారు. అవును, సో సేవ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి వీరు, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వస్తే మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని వాళ్ళు అంటారు. సో అలా ఈయన ఏదైతే చేయలేదో, ఎలాగైతే 3 రాజధానుల్ని ఈయన 3 రాజధానులు అని చెప్పి ఉన్న రాజధానిని మరి బజారు పాలు చేశాడో, కుక్కల చింపుని విస్తరించేశాడో, అవి తను మాట్లాడబోయే పాయింట్లు. తర్వాత మన తెలంగాణలో మీకు ఒక్క కేసీఆర్ గారి పేరుని తీసేస్తే చాలామంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. ఏంటి ఇంతకీ ఈవిడి ఆంధ్రాలో వారి అన్నగారిని ఏమన్నా కామెంట్ చేస్తుందా అని కూడా మాట్లాడారు. సో కాబట్టి పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. తెలంగాణలో ఆవిడిచ్చిన స్పీచ్నే 1-2 పదాలు కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా పని జరిగిపోతుంది. కాబట్టి ఆవిడ పెద్దగా కష్టపడవలసిన పని కూడా లేదు. షీ విల్ నాట్ గో బ్యాక్, షీ ఈజ్ గోయింగ్ టు ఫైట్ ఇన్ హిస్ ఫాదర్స్ పార్టీ అగేన్స్ట్ హిస్ బ్రదర్. అది కూడా అడ్వాంటేజ్ అవ్వచ్చు. మా ఫాదర్స్ పార్టీ అని అప్పుడు అన్న పార్టీ అని చెప్పింది, కానీ ఇప్పుడు తండ్రి పార్టీ అని చెప్పుకునే ఇది కూడా ఉంటుంది. సో ఎనీవే చూద్దాము. ఆవిడ సంక్రాంతి లోపే, జనవరి 1st వీక్ లోనే లోపే బాధ్యత తీసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా మీరు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవైపు గిడుగు ఇంకోటి ఒకసారి మీ పేపర్లో ఏమండి వెంకటకృష్ణ గారు, ఒకసారి మీ పేపర్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల అని రాసిన తర్వాత అసలు రాయపోతే మీరు ఊరుకుంటారా? ఆవిడ అవ్వకపోతే మీరు ఊరుకోరు, అది అయ్యేదాకా. లేదు, అది అంత పక్కాగా